ఆస్కార్ అనగానే హాలీవుడ్ సినిమాల అవార్డుల పండుగ అని మాత్రమే గుర్తుకొస్తోంది. కానీ నాటు నాటుకు సాంగ్కు అవార్డు వచ్చింది. ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. వచ్చే ఏడాది మరోసారి ఆస్కార్ సంబరం జరగబోతోంది. ఈసారి కూడా భారతీయ సినిమా పోటీ పడుతోంది. పైగా షార్ట్ లిస్ట్లో చోటు సంపాదించుకుంది. ఇంకొక లెవెల్ దాటితే చాలు, ఆ తర్వాత డైరెక్ట్గా ఆస్కార్ వేదికపై ఇండియన్ సినిమా హంగామా చూడొచ్చు. త్రిబుల్ చిత్రంలోని నాటు నాటు పాటకు చిత్ర యూనిట్ ఆస్కార్ అందుకున్న క్షణం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ అరుదైన క్షణాల కోసం భారతీయులు ఎదురు చూస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చి 15న ఇండియన్ సినిమా గర్వపడే క్షణాలు మళ్లీ తిరిగి రావచ్చు. ఇషాన్ కట్టర్, విశావ్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నీరజ్ డైరెక్ట్ చేసిన హోమ్ బౌండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అప్పుడు 15 సినిమాల షార్ట్ లిస్ట్లోనూ హోమ్ బౌండ్ చోటు సంపాదించుకుంది. జనవరి 22న 5 సినిమాలతో కూడిన మరో జాబితాను కమిటీ ప్రకటించనుంది. అందులో కూడా షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మార్చి 15న జరగనున్న ఆస్కార్ వేదికపై ఈ సినిమా బలంగా పోటీ ఇవ్వనుంది. పోలీస్ కావాలనే తమ కల కోసం ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కుల మత వివక్షలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది అనేది హోమ్ బౌండ్ స్టోరీ. సహజమైన పాత్రలు, గొప్ప సన్నివేశాలు, దర్శకుడి ప్రశ్నలు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని వెంటాడుతాయి. అందుకే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కని విని ఎరగని విధంగా ఈ సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచేలా చేసింది.